హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ శివశంకర్ కోట, మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు మనం వెంకటాపురంలో ఉన్న శ్రీ జ్వాలా ఉగ్ర నరసింహుని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం. మనం ఈ గుడికి చేరుకోవాలంటే మనకు యాదాద్రి నుండి జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే, అంటే 10 కిలోమీటర్లు ఉంటుంది. భువనగిరి నుండి 15 కిలోమీటర్లు మాత్రమే. ఈ గ్రామం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి మండలంలో ఈ గ్రామం అనేది ఉంటుంది. మనం యాదాద్రి నుండి వెళ్ళాలనుకుంటే మనం కింద గోపురం నుండి, అంటే శ్రీవారి పాదాల నుండి లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా వెళ్తే మనమైతే ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. మనం జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. రోడ్లు మాత్రం చాలా మంచిగా ఉంటాయి, 2-వే రూట్స్ ఉంటాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. రోడ్లు మాత్రం చాలా పర్ఫెక్ట్. మనం వెళ్తూ ఉంటే దారిలో కూడా ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పంట పొలాలు, ప్రకృతి మాత్రం మనల్ని ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. చాలా చల్లగా వస్తుంటుంది గాలి కూడా. మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యలో జర్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంటుంది. మనకు మధ్యలో 2 విలేజెస్ దాటాలి, అంతే, ఎక్కువ ఉండదు. ఒకటి మల్లపురం, ఒకటి వేల్పులపల్లి అని 2 విలేజెస్ ఉంటాయి. ఈ 2 ఊర్లు దాటిన తర్వాత వచ్చే ఊరే వెంకటాపురం. 10 నిమిషాల ప్రయాణం తర్వాత మనమైతే వెంకటాపురాన్ని చేరుకుంటాం. వెంకటాపురం అనేది చాలా చిన్న గ్రామం, కుగ్రామం. చాలా పెద్ద సిటీ ఏం కాదు అది, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇక్కడి వరకు మాత్రం రోడ్డు బాగానే ఉంటుంది. 2 వేస్ అయితే ఉండదు. ఇక్కడ ఒక 1 వే ఉంటుంది, ఇంకో వే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఊరు మాత్రం చాలా చిన్నది, బట్ చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పంట పొలాలు, ప్రకృతి మాత్రం చాలా అలరిస్తున్నట్లు అనిపిస్తుంది. మనకి ఈ గ్రామంలోకి బస్ స్టేషన్ కూడా ఉంది. బస్కి అనేటివి టైమింగ్స్ ఉంటాయి. మనం బస్కి రావాలనుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్లో ఉంటాయి. మార్నింగ్ 10 లోపు ఒక బస్సు ఉంటుంది, ఈవినింగ్ 6 తర్వాత ఒక బస్సు ఉంటుంది. బస్కి అయితే కష్టం, కానీ మనమైతే ఓన్ వెహికల్ తోటి రావడం చాలా ఈజీ. అండ్ మనం ఓన్ వెహికల్ అయితేనే చాలా బెటర్. ఎందుకంటే ఎక్కడన్నా మనకు ఆగాలనిపించినా ఆగి కూడా మనం అక్కడ ఉన్న ప్రకృతిని, ఆ పంట పొలాలని కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మనం వాటర్ బాటిల్స్ని, ఫుడ్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక్కడ ఎలాంటి షాప్స్ మాత్రం ఉండవు. జస్ట్ మనకు వాటర్ బాటిల్స్ మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఎటువంటి ఫుడ్ అనేది దొరకదు. టిఫిన్స్ కూడా ఉండవు, చాలా కష్టం. మేమే తినకుండా వెళ్ళాం కాబట్టి చాలా నీరసపడిపోయాము. మీరు మాత్రం టిఫిన్స్ చేసే రండి ఇక్కడికి వచ్చేటప్పుడు. టిఫిన్స్ తెచ్చుకోండి. లేకపోతే దర్శనం అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము ఇక్కడ ఈ చెట్ల కింద కూర్చొని టిఫిన్స్ అయినా తినేసి రావచ్చు మనం బెటర్గా. లేకపోతే మాత్రం మనకి ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ దొరకవు. మనం ఫైనల్గా వెంకటాపురం కమాన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ కమాన్లో నుండే వెళ్ళాలన్నమాట మనము. ఈ కమాన్ మార్గం ద్వారా కొంచెం మట్టి రోడే ఉంటుంది, డాంబర్ రోడ్ అయితే ఏమీ ఉండదు. ఈ మట్టి రోడ్డు కూడా మనకి జస్ట్ ఒక 500 మీటర్సే ఉంటుంది, ఎక్కువేం ఉండదు. ఇది దాటిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తాడు స్టార్టింగ్లోనే. మనం ఈ దర్శనాన్ని చేసుకున్న తర్వాత మనం జ్వాలా ఉగ్ర నరసింహుని అయితే దర్శనం చేసుకోవచ్చు. కొండ కింద నుండి మాత్రం చూస్తుంటే గుడి మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మనకు కొండ మీద ఉండదు టెంపుల్, కొండ మధ్యలో ఒక గుహలో అనేది ఉంటుంది. జ్వాలా ఉగ్ర నరసింహస్వామి మనకు గుహలో వెలిసిండనమాట. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ గుడి కింద ఆవరణంలో చూసినట్లయితే ప్రతి ఒక్క రాతి మీద కూడా జ్వాలా ఉగ్ర నరసింహస్వామి చిత్రపటాలు గీశారు. అండ్ మనకి ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది. ఎవరికన్నా ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే, ఏమన్నా దోషాలు ఉన్నా సరే వారి మీద ఒక మండలం రోజులు అనేది మనం ఇక్కడ దీక్ష చేసినట్లయితే జ్వాలా ఉగ్ర నరసింహస్వామి కరుణించి మన మీద ఎలాంటి దుష్టశక్తి ప్రయోగాలు జరిగినా అవన్నీ పటాపంచలవుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. మనకి కొండ కిందనే స్వామివారి కళ్యాణ మండపం. ప్రతి బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారికి కళ్యాణం ఇక్కడే చేస్తారన్నమాట. ఇక్కడ అలాగే మనం స్ట్రైట్గా వెళ్తే మెట్ల మార్గం ద్వారా మనం స్వామివారిని చేరుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట, మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు మనం వెంకటాపురానికి అయితే వచ్చినాం. వెంకటాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే ఉంది. ఇది జస్ట్ యాదగిరి గుట్టకు 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. తుర్కపల్లి నుండి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది తుర్కపల్లి మండలంలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. వెంకటాపురం గ్రామంలో మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా ఉగ్ర నరసింహ రూపంలో మనకు దర్శనం అయితే ఇస్తుంటాడు. ఇప్పుడు మనం ఎంట్రెన్స్లోనే మనకు జయగంట అనేది ఉంటుంది. ఈ జయగంటను మోగించి మనం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలి. మనం జ్వాలా ఉగ్ర నరసింహుని దర్శించుకోవాలంటే మనం ఈ మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి పైకి. ప్రతి కొండకు కూడా హరినామాలు, శంఖచక్రాలు రాసి పెట్టినారు ఇక్కడ. ఇది మొత్తం మాత్రం కొండ మీద ఉంటుంది. మొత్తం ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. కొంచెం భయపడకుండా మనం వెళ్ళాలి.
మీద లక్ష్మీనరసింహస్వామి అయితే చాలా అద్భుతంగా ఉంటారు. దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఎక్కువ రష్ కూడా ఉండదు. మనకి ఇక్కడికి వస్తే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. మనసుకు మాత్రం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. పదండి ఇప్పుడైతే మెట్లు ఎక్కుంటూ వెళ్ళి మనం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుందాం. మనం మెట్లు ఎక్కుతుంటే మాత్రం చుట్టూ కొండలే ఉంటాయి. చుట్టూ కొండలు చెట్లు, ఒక అడవిలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. కొండ మీద ఉంటుంది. అసలు చుట్టూ ఈ కొండ చుట్టూ మొత్తం చెట్లు, ఆ చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్దవి. మనకు మెట్లు ఎక్కుతుంటుంటే మధ్య మధ్యలో కూడా హరినామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రాతి మీద చెక్కబడి ఉన్నాయి ఇక్కడ హరినామాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఒక అడవికి వచ్చినట్లు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక అడవిలో ట్రావెలింగ్ చేస్తున్నాం, జర్నీ చేస్తున్నాం, అడ్వెంచర్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఖచ్చితంగా మీకు చుట్టూ కూడా చెట్లు కొండలు తప్పించి ఇంకా ఏమీ ఉండే, కోతులు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద జంతువులు కూడా ఉంటుండొచ్చు. మాకైతే ఎటువంటివి ఎదురు కాలేదు. ఇక్కడ మీరు మాత్రం చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. చాలా కొండలు ఉన్నాయి చుట్టూ కూడా. ఈ కొండలు అయితే ఎడబడతాయి అన్నట్టు అనిపిస్తున్నాయి. అంత పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక్కడ గుట్ట మీద నుండి అయితే వ్యూ అయితే సూపర్ ఉంది. అసలుకి వర్ణించలేము. ఆ గ్రీనరీ మొత్తం, పంట పొలాలు, చెట్లు, ఆ రోడ్లు అని చూస్తుంటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సూపర్ అనిపిస్తుంది ఇటుకెళ్ళి చూస్తుంటుంటే. కొండలు మాత్రం ఎక్సలెంట్. అసలుకి ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, ఎడబడతాయి అన్నట్టు అనిపిస్తుంది. భయంగా, అంత భయం అవుతుంది. ఇక్కడ కొండ చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. మనకు ఎదురైన అన్నవాళ్ళు మాత్రం టెంపుల్ అయితే క్లోజ్ చేసేసిండు, పంతులు వెళ్ళిపోతుండని చెప్పేశారు. ఇంకా కొంచెం ఫాస్ట్గా గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం మనము. పంతులు ఉన్నారు అక్కడనే. ఫైనల్గా అయితే మనం గర్భగుడి దగ్గరికి చేరుకున్నాం. జ్వాలా ఉగ్ర నరసింహస్వామిని ఇప్పుడైతే దర్శించుకుందాం. పదండి. అన్న వాళ్ళు చెప్పినట్లుగానే నిజంగానే పంతులు మాత్రం టెంపుల్ అయితే క్లోజ్ చేసేసిండు. కిందికి నడుచుకుంటూ వస్తుండు. మేము అడిగాము, పంతులు గారు మేము చాలా దూరం నుండి వచ్చాము, మాకు దర్శనం అనేది కల్పించండి, డోర్స్ అయితే తీయండి అంటే, సరే నేను ఇక్కడే ఉన్నాను కదా, డోర్స్ అయితే తీస్తానులేండి అని చెప్పాడు పంతులు. కాకపోతే ఇక్కడికి ఎవరైనా దర్శనం చేసుకోనికి వచ్చేవారు మాత్రం సాటర్డే అండ్ సండే 12 వరకు మాత్రమే ఉంటుంది టెంపుల్. మార్నింగ్ 7 నుండి 12 వరకు ఉంటుంది. మిగతా రోజులు మాత్రం టెంపుల్ అనేది జస్ట్ మార్నింగ్ 8 నుండి 10 వరకే ఉంటుందంట. భక్తులు అనేది వాళ్ళు ఎవరు రాకపోవడంతో ఇక్కడ చాలాసేపు అనేది టెంపుల్ ఏమీ ఓపెన్ అయ్యి ఉండదు. అండ్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గర్భగుడికి ఎదురుగానే గజస్తంభం అనేది ఉంటుంది. మస్తు ఉంటుంది గజస్తంభం అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. కోతులు కూడా చాలా విపరీతం ఇక్కడ. మనకి పంతులు గారిని అయితే ఒప్పించి గర్భగుడి తాళాలు అయితే తీయించినాము. మనం గర్భగుడి ఆవరణంలో చూసినట్లయితే అఖండ జ్యోతి ఉంటుంది. ఈ అఖండ జ్యోతి నైట్ కూడా వెలుగుతూనే ఉంటుంది, నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఈ అఖండ జ్యోతి అనేది. మనమైతే ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. వెంకటాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి గురించి, చరిత్ర గురించి మనం ఇప్పుడైతే పంతులు గారి మాటలలో తెలుసుకుందాం. ఏ విధంగా స్వామి ఇక్కడికి వచ్చారు, ఏ విధంగా వెలిసారు అనేది పంతులు గారి మాటలలో రూపకంగా తెలుసుకుందాం. స్వామి ఫస్ట్ అప్పుడు యాదరుషి తపస్సు చేసినప్పుడు స్వామి ఫస్ట్ ఇక్కడనే వెలిసిండు. ఇది నివాసం, అది పాతగుట్ట కార్యాలయం. ఇప్పుడు ఉన్న యాదగిరిగుట్ట విశ్రాంతి భవనంగా ఉన్నది.
స్వామివారు ప్రతిరోజు గుర్రం మీద వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఉదయం అక్కడికి వెళ్ళేవారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున శతఘటాభిషేకం జరుగుతుంది. ప్రతి నెల వైశాఖ పున్నముకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కూడా ఆరోగ్య రీత్యా ఎవరన్నా బాధలతో ఉన్న వాళ్ళు కూడా మండల దీక్ష చేసి చాలామందికి ఆరోగ్య రీత్యా బాగైన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మొక్కులు ఉన్న వాళ్ళు కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఉద్యోగ రీత్యా ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అభిషేకం అర్చనలు చేయించుకున్న వాళ్ళకు కూడా మంచి జరిగింది. చూశారు కదా పంతులు గారి మాటలలో స్వామివారి మహత్యం ఏంటిదో. మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోగలరని కోరుకుంటున్నాము. విన్నారు కదా స్వామివారి మహిమలు. ఎంతోమంది భక్తులకు అనారోగ్యం పాలైనా సరే, ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా స్వామివారు వారి మీద నుండి పటాపంచాలుగా ప్రాలదోరారు. ఇక్కడ వచ్చి భక్తులు ప్రతి ఒక్కరు కూడా దర్శనం అనేది చేసుకోగలరు. గర్భగుడిలోకి వెళ్ళి మరి మనం దర్శనం చేసుకుంటాము చాలా దగ్గర నుండి. లక్ష్మీ నరసింహస్వామి నిజంగా అక్కడ ఉగ్ర రూపంతో అక్కడే ఉన్నట్టుగా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది. ఆ గర్భగుడిలో ఉన్నంతసేపు మాత్రం హరినామ స్మరణలతోటి మన మనసు చాలా పులకిస్తూ. ఇక్కడ మనం ఈ గంటలు చూసుకున్నట్లయితే ఎన్ని గానం గంటలు ఉన్నాయి. భక్తులు వాళ్ళు కోరిన కోరికలు తీర్చడం ద్వారా భక్తులు ఇక్కడికి వచ్చి ఇలాంటి గంటలు కడతానని చెప్పేసి అనుకుంటారు. తర్వాత వారి కోరిక నెరవేరిన తర్వాత భక్తులైతే వచ్చి వారి మొక్కులను సమర్పించుకుంటారనమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో గంటలు ఉన్నాయి ఇక్కడ. ఎంతో మంది భక్తులకి స్వామివారు కరుణించి వారి కోరికలు అనేటివి తీర్చినాడు. మన కోరికలు కూడా న్యాయంగా ఉంటేనే తీరుతాయి. ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే మనకి గర్భగుడికి లెఫ్ట్ సైడ్లోనే క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నాడు రాతి మీద. ఈ చుట్టుపక్కల మొత్తం ఇట్లా గుట్టలలో వెలిసినాడు స్వామి. ఇప్పుడు మనం చూసిన గర్భగుడి కూడా మాత్రం ఒక రాతి కింద ఒక గుహలో వెలిసినట్టు ఉంటారు. ఇది మొత్తం ఒక గుహ, కొండ మీద ఒక గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిసిండు. ఎవ్రీ సాటర్డే మనం ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకోవచ్చు. వెంకటాపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం మార్నింగ్ 12 లోపే కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 12 గంటల వరకే ఉంటుంది, తర్వాత మాత్రం ఉండదు. కాకపోతే మనం వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. కాకపోతే గర్భగుడి మాత్రం క్లోజ్ అయి ఉంటుంది. జస్ట్ ఇక్కడికి వచ్చి ఈ ఓవర్వ్యూ అనేది అంతా చూసుకోవచ్చు తప్పించి గర్భగుడిలోకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోలేము. మనం రావాలనుకుంటే మార్నింగ్ 7 నుండి 12 లోపే రావాలి ఇక్కడికి దర్శించుకోవడానికి. వెంకటాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే భక్తులకు కోరిన కోరికలు తీరుస్తాడు. కొంగు బంగారంగా నిలిచినాడు. చాలామంది భక్తులకు ఎంతగానో నమ్మకంగా ప్రసిద్ధి చెందింది శ్రీ వెంకటాపురం లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాతగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి కచ్చేరు అని చెప్పుకుంటారు అందరూ. ఇక్కడ ఉన్న వెంకటాపురం లక్ష్మీ నరసింహస్వామి ఇది ఇల్లు. తను ప్రతిరోజు కూడా గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ రాత్రి సేద తీరి మళ్ళీ పొద్దున్నే లేచి పాతగుట్టకు అనేది బయలుదేరుతాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ అలానే నమ్ముతారు కూడా. ఎవ్రీడే నైట్ అనేది ఇక్కడ గుడి టెంపుల్స్ అయితే గుడి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 6కి వచ్చి ఓపెన్ చేసి 7 నుండి భక్తులకు దర్శనం అనేది ఇస్తూ ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ భక్తుల రద్దీ తక్కువ ఉండడం వల్ల 12 గంటల లోపే టెంపుల్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటారు. మనకి ఎవరైనా భక్తులు వచ్చేవారు ఉంటే 12 గంటల లోపు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోగలరు. వెంకటాపురం జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ మాసంలో జరుగుతాయి. ఫస్ట్ మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన తర్వాతనే మనకు నెక్స్ట్ పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు అనేవి నిర్వహిస్తారు. పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టలో వెలిసినాడు కదా, ఆ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే పాతగుట్టలో అయిపోయిన తర్వాత మనకు యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. మనం ఇక్కడ వెంకటాపురంలో బ్రహ్మోత్సవాలు ఫస్ట్ మనకి రథోత్సవం ఉంటుంది, నెక్స్ట్ కళ్యాణోత్సవం ఉంటుంది, తర్వాత చక్రతీర్థం అనేది ఉంటుంది. ఈ 3 ఉత్సవాలు అనేటివి 3 రోజులు చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు అనేటివి జరుపుతారు. ఇక్కడ ఈ వెంకటాపుర గ్రామాన్ని దూదుల వెంకటాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రామం జస్ట్ యాదగిరిగుట్ట నుండి 10 కిలోమీటర్లు ఉంటుంది. తుర్కపల్లి నుండి మనకి 5 కిలోమీటర్లు ఉంటుంది. భువనగిరి నుండి 15 కిలోమీటర్స్ వస్తుంది మనకి. అంతే, ఎక్కువ దూరం అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా యాదాద్రికి వచ్చినప్పుడు ఈ వెంకటాపురాన్ని దర్శించుకోగలరు. చాలా ఫేమస్ అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తేనైతే మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనకి ప్రతి ఒక్కరు కూడా వెంకటాపుర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మీ కోరిన కోరికలు తీర్చుకోగలరు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్. ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని కూడా ఆదరించగలరని కోరుకుంటున్నాం.